గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. తిరుమలలో మీడియాతో టీటీడీ ఆత్మీయ సమావేశం. సమన్వయం సమిష్టి కృషితో సాధ్యమైందన్న అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు. తిరుపతి పురవీధులలో అమ్మవారికి ఊరేగింపు ఉత్సవం. నగరి శ్రీ కర్యమాణిక్య స్వామి ఆలయంలో గోదాదేవికి స్నపనం. నారాయణ క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి తిరువీధి ఉత్సవం. తిరుమలలోని కర్ణాటక సత్రాలలో ఆదివారం టీటీడీ జిల్లా పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మీడియాతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వైకుంఠ ఏకాదశికి 10 రోజులలో దాదాపు 7,83,000 మందికి శ్రీవారి దర్శనం కల్పించామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను ఈసారి సామాన్య భక్తులు ఎక్కువ సంఖ్యలో సంతృప్తికరంగా చేసుకున్నారని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాకు వివరించారు. ఆదివారం తిరుమలలోని కర్ణాటక సత్రాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో టీటీడీ అధికారులతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 నెలల ముందస్తు ప్రణాళికలు, సమీక్షలు, సమిష్టి కృషితో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఈ సంవత్సరం తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ 10 రోజులలో ప్రముఖులకు 18 గంటల పాటు శ్రీవారి దర్శనాలకు కేటాయించగా సామాన్య భక్తులకు 202 గంటలను కేటాయించామన్నారు. అలాగే 7,83,000 మంది భక్తులు ఈసారి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. మీడియా సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రకరకాలుగా ఒపీనియన్స్ వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, సామాన్య ప్రజలకి ఏది ప్రయోజనం ఉంటుందో అది చేయమని చెప్పారు. దానికి అనుగుణంగా బోర్డు కూడా 10 days చేయాలని నిర్ణయించడం. న్యూస్ వచ్చింది, రకరకాల న్యూస్. ఆ న్యూస్ మొత్తాన్ని కూడా ఫుల్ స్టాప్ చేస్తూ టీటీడీ బోర్డు 10 రోజులు ఉంటుంది, దాని మీద ఏ రకమైన ఇబ్బందులు, ఏ రకమైన డిఫరెన్సెస్ లేవని చెప్పటం. తర్వాత మన యాక్టివిటీలో అందరు స్టేక్ హోల్డర్స్ తోటి డిస్కస్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్, పోలీస్ వాళ్ళు కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంటర్నల్ విజిలెన్స్ వాళ్ళు కానీ, అలానే టీటీడీ ఉద్యోగుల అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళని కానీ, అలానే మన ప్రెస్ వాళ్ళతో కూడా నేనే ఇంటరాక్ట్ అయ్యాను. అందరి యొక్క స్టేక్ హోల్డర్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ బేస్ చేసి అలానే ఒక 360 degrees అన్ని విషయాలను కూడా డీప్గా అనలైజ్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ చూసి కాన్సిక్వెన్సెస్ కూడా అనలైజ్ చేస్తూ కొన్ని ఇష్యూస్ని ఫోర్కాస్ట్ చేస్తూ మనం ఒక ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ ప్లాన్ చేసిన తర్వాత దాంట్లో చాలాసార్లు నేను కానీ, ఈవో గారు కానీ, సివిఎస్ఓ కానీ కూర్చొని చాలాసార్లు డిస్కస్ చేసి దాన్ని రకరకాలుగా అనలైజ్ చేయడం జరిగింది. తర్వాత మేమందరం కూడా సాటిస్ఫై అయిన తర్వాత అది బోర్డుకి తీసుకెళ్ళడం జరిగింది. చైర్మన్ గారి నాయకత్వంలో ఉన్న బోర్డు ప్రపోజ్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేసి అధికారుల యొక్క సమర్థతమైన కానీ వాళ్ళకున్న నిర్వహణ సామర్థ్యాన్ని కూడా వాళ్ళు ఏమాత్రం
డౌట్ లేకుండా వెంటనే గో హెడ్ అని చెప్పి అప్రూవ్ చేయడం జరిగింది. మనం ప్లానింగ్ చేసేటప్పుడే పూర్తి స్థాయిలో అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని రిస్క్ పారామీటర్స్ కూడా పూర్తి స్థాయిలో అనలైజ్ చేసి రిస్క్ని మ్యాక్సిమం తగ్గించుకుంటూ అలానే సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన లార్జర్ గోల్స్ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయడం జరిగింది. అలానే గత అనుభవాలను కూడా పరిగణలో తీసుకొని ప్లానింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్లాన్ అయిపోయింది, అవుట్కమ్ వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మిగతా అన్ని కూడా అందరు కవర్ చేశారు కాబట్టి జస్ట్ లెట్ మీ గివ్ సమ్ ఫ్యూ ఇన్సైట్స్. ప్లానింగ్ని బేస్ చేసి అవుట్కమ్ని మనం అనలైజ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ బయటపడ్డాయి. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే సపోజ్ మనం 7.7ని మనం ప్లాన్లో చేస్తే 7.83 అంటే ఎగ్జాక్ట్గా మనం చాలా క్లోజర్గా, అంటే మనం క్లోజర్ కాదు, వి సర్పాస్ ద ప్లానింగ్. మనం ఏదైతే ప్లానింగ్ చేసామో మన ప్లాన్ని మనం సర్పాస్ చేసాం. ఇది చాలా పెద్ద సక్సెస్. అనదర్ థింగ్ ఏంటంటే మిగతా వాటిలో కూడా మిగతా పారామీటర్స్ కూడా లడ్డు మేకింగ్లో కానీ అలానే లడ్డు సేల్స్లో కానీ స్పాన్సరింగ్లో కానీ అలానే మిగతా వాటిలో అన్ని పర్ఫార్మెన్స్ కూడా చాలా హయ్యర్ సైడ్లో ఉంటాయి. హయ్యర్ సైడ్లో ఉంటాయంటే జస్ట్ సింప్లీ అట్ రావు. ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే జనరల్గా టార్గెట్ కిందాక చెప్పాను చాలా తక్కువగా ఉంటుంది. 80% వెరీ సక్సెస్ఫుల్, 92% టూ గుడ్. బట్ వీ సర్పాస్డ్ ఆల్ ద 5 పారామీటర్స్. అన్నింటిలో కూడా పారామీటర్స్ని కూడా సర్పాస్ చేసామంటే ద క్రెడిట్ గోస్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి డెడికేట్ అయ్యి డిసిప్లిన్గా పనిచేయడం వల్ల మాత్రమే అంత పర్ఫార్మెన్స్ మనం చేయగలము. అందుకని అందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్, అందరూ కూడా మోర్ దాన్ 100% ఎఫర్ట్ పెట్టడం వల్ల యాక్చువల్గా ఈ సక్సెస్ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా టీం వర్క్. ఇదంతా ఇండివిజువల్గా ఒకరు చేశారు, ఇద్దరు చేశారు, ముగ్గురు చేశారు అని చెప్పడానికి వీల్లేదు. ఒకరిద్దరు చేస్తే ఒకసారి చేయగలరు, అందరూ కలిసి చేస్తే తిరుమల మొత్తం చేయగలరు సమర్థవంతంగా. సో అందరూ కూడా కలిసి అన్ని విభాగాలు కూడా చాలా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేయటం జరిగింది. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలను ముందస్తు ప్రణాళికతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడం జరిగిందని వివరించారు. అనంతరం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి అధికారుల సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలను పగడ్బందీగా నిర్వహించామన్నారు. అనంతరం టీటీడీ సివి అండ్ ఎస్ఓ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలలో టీటీడీ అధికారులు సిబ్బంది కృషితో పాటు పోలీసు యంత్రాంగం కృషి కూడా మరువలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని మీడియా వారికి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టర్ హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయశేఖర్, టీటీడీ విజిఓలు సురేంద్ర, రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమ్మవారికి నీరాటోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ రోజైన ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్తపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
ఇక నీరాటోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి తిరిగి విచ్చేశారు. మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ అమ్మవారు తిరుచిపై కొలువు తీరి రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి శ్రీ కోదండ రామాలయం మీదుగా ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకొని ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా. చిత్తూరు జిల్లా నగరిలో నెలవైన టీటీడీకి అనుబంధ శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్ తల్లికి స్నపన తిరుమంజనం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వెంచేపు చేసి ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా కుడారై ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భగవంతుని సేవలో తరించిన గోదాదేవి తిరుప్పామె పాసురాలతో స్వామివారిని నెల రోజుల పాటు ధనుర్మాసంలో సేవించి తరించింది. ఈ నేపథ్యంలో ధనుర్మాసం ఆఖరి రోజైన 27వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆండాళ్ అమ్మవారి చివరి పాసురాన్ని నివేదించారు. ఆపై ఆలయ ఆవరణలో ఆండాళ్ అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల మధుర పదార్థాలు, పండ్లతో సుందరంగా అలంకరించి మధుర పాయసాన్నం నివేదించి కుడారే పూజలను విశేషంగా జరిపారు. భక్తులు ఎంతో శ్రద్ధగా ఈ పూజల్లో పాల్గొని ఆండాళ్ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాల్ తల్లి నీరాటోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న నీరాటోత్సవాల్లో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో అమ్మవారికి తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ తూర్పు మాడ వీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్తనూరు గోపాల దాసర పుణ్యదినం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామివారి ఆదేశానుసారం దాసర పరంపరలో శ్రేష్ఠులైన ఉత్తనూరు గోపాల దాసరల పుణ్యదిన కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో బృందావనానికి అభిషేకం, అలంకరణలు, ప్రత్యేక ఆరాధనలు మంగళకరంగా నిర్వహించారు. ఆపై మఠం ఆవరణలో శ్రీ గురు రాఘవేంద్రుల వారికి రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. భక్తులు భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు పొంగళ్లను స్వయంగా ఆలయంలో వండి స్వామివారికి నివేదించారు. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం గ్రామంలోని మగవారు మాత్రమే స్వామివారికి పొంగళ్లను స్వయంగా వండి నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయం ఆదివారం సందడిగా దర్శనమిచ్చింది. గ్రామంలోని మగవారు అంతా ఎంతో భక్తిగా ఆలయంలో పొంగళ్లను స్వయంగా వండి స్వామివారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో పుష్యమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. పావన కృష్ణా తీరంలో విజయవాడ నగరంలో నెలవైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధన జరిపారు. శనీశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తైలాభిషేకాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ముందుగా శ్రీ శని భగవానుడి సన్నిధిలో జరిగిన సంకల్ప పూజల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో సకల గ్రహ దోష పరిహారార్థం శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం, శ్రీ శనీశ్వర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులిన్నుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావె పాసుర పఠనంతో పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గోదా పద్మావతి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారికి విశేషంగా పుష్పయాగ కైంకర్యం జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో పుష్పాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. అనంతపురంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి సన్నిధిలో తిరుప్పావై మేల్కొలుపులు మంగళకరంగా జరిగాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా
తిరుప్పావై పాసుర పఠనం గావించారు. శ్రద్ధాభక్తులతో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రాలయంగా పేరొందిన శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తుల భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి తిరుప్పావళ సేవ జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వరుడికి తిరుప్పావై పట్టణంతో సేవలు నిర్వహించారు. ఆపై స్వామివారికి అభిషేకాది ఆరాధనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు పులిహోర రాశితో స్వామివారి సన్నిధిలో తిరుప్పావళ సేవ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాలు వెరచేత తిరుప్పావై పాసుర పట్టణం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాద నీరాజనం వేదికపై ధనుర్మాసం నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను గమనీయంగా వివరించారు. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் வரிசினால் நன்றாக சூடகமே தோள்வலையே தோடே செவிப்பூவே பாடகமே நன்னலைய பலகலனம் யாமணிவோம் ஆதை அதல் பின்னெபால் சோரு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ஏலோரம் பாவாய் மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ஏலோரம் பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ పాసురంలో అమ్మవారు స్వామిని గోవిందా అని పిలుస్తోందని. ఈ గోవిందనామం యొక్క వైభవం ఈ పాసురంలో మనకి చెప్పబడుతుంది. కూడారై, కూడారై అంటే కూడని వాళ్ళు అంటే ఏమిటి? కూడారై అంటే శత్రువులు అని అర్థం, లేదా వ్యతిరేకులు అని అర్థం, లేకపోతే నిన్ను ఆశ్రయించటం కూడా తెలియనటువంటి వాళ్ళు అని అర్థం. కూడార్ కూడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేదా నిన్ను ఆశ్రయించటం ఏంటో కూడా తెలియని వాళ్ళు. కూడారై వెల్లుం షీర్ వాళ్ళని ఓడించగలిగేటటువంటి షీర్ కళ్యాణ గుణం. ఏమిటా కళ్యాణ గుణం? లొంగని వాళ్ళని కూడా లొంగ తీసుకునేటటువంటి తనం. లొంగని వాళ్ళని లొంగ తీసుకోవచ్చు ఎలాగోలా, లొంగిన వాళ్ళని కూడా లొంగ తీసుకుంటాట. ఇది గొప్పతనం. ఇక్కడ లొంగిన వాళ్ళని కూడా లొంగ తీసుకుంటాట ఆయన. ఇదేమిటి? లొంగిన వాళ్ళని కొత్త వాళ్ళు లొంగ తీసుకోవటం ఏముంది అంటే అదే చెప్తుంది ఇందులో అమ్మవారు మనకి. కాబట్టి వెల్లుం షీర్ సాటి లేనటువంటి ఒకనొక జయశీలత్వం, ఒక విజయానికి సూచకమైనటువంటి ఒక లక్షణం. ఏమిటా పేరు? గోవిందా. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. తిరుప్పావై 30 పాసురముల పామాల, 2 మాలలని గోదాదేవి స్వామివారికి సమర్పించినది. అందులో పూమాలై, పామాలై అని 2 మాలలు. ప్రతినిత్యము వ్రతం చేస్తూ పుష్పములన్నీ ఏర్చి కూర్చి మాలగా కట్టి సమర్పించినటువంటి మాల పూమాలై. ఇక ఆ పూలని మాలగా కడుతూ కీర్తించినటువంటి పాశురముల మాల 30 పాశురములతో అది పామాలై. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో తిరుమలలో
ఈనాటి పాశురాన్ని కీర్తిస్తూ స్వామివారికి హారతి ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం. నేడే కాదు, ప్రతినిత్యము ఏ రోజుకి ఆ పాశురాన్ని కీర్తిస్తూ స్వామివారి యొక్క మూలమూర్తికి మంగళ కర్పూర నీరాజనాలు సమర్పించేటటువంటి ఒక దివ్యమైన క్షణాలు. అందున ఈనాటి పాశురం వెంకటేశ్వరునికే అంకితమైనటువంటి పాశురం. ఒక్కొక్క పాశురములో ఒక్కొక్క దివ్య దేశాన్ని కీర్తించినటువంటి గోదాదేవి నేటి పాశురములలో మన శ్రీ వెంకటాచలాన్ని గురించి కీర్తించారు. వెంకటేశ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేటటువంటి పేరు గోవింద అన్నటువంటి పేరు. తిరుప్పావై 30 పాశురములలో చివరి 3 పాశురములలో వరుసబెట్టి గోవింద 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 అని 3 సార్లు పలికి వ్రత సమాప్తి చేయబోతున్నారు గోదా తల్లి. ఇక ఇటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. గోవింద, ఎటువంటి గోవిందుడు ఆయన? గాహ విందతీతి గోవింద, పశువులను రక్షించేవాడు. పరతంత్రులుగా ఉన్నటువంటి పశువుల యందు, దూడల యందు అమితమైనటువంటి ప్రేమ గలవాడు, ప్రీతి గలవాడు, వాత్సల్యాన్ని గలవాడు భగవంతుడు. ఎటువంటి గోవిందుడు అంటే కూడారె వెల్లుం షీర్ గోవింద. కూడారై అంటే ఎవరైతే ఎవ్వరితో కూడా చేరకుండా ఉంటారు అంటే శత్రువులు, వాళ్ళు ఎప్పుడూ ప్రత్యేక తనిగానే ఉంటారు. అందువల్ల కూడారె వెల్లు, శత్రువుల్ని జయించువాడు అని ఒక అర్థం. షీర్ అంటే కళ్యాణ గుణములతో ఉన్నటువంటి స్వామి అని అర్థం. అంటే శత్రువులను జయించువాడు, ఆశ్రితులను కూడా జయించువాడు. శత్రువులను తన యొక్క భుజబల పరాక్రమాలతో జయిస్తే ఆశ్రితులైనటువంటి ప్రపన్నులైనటువంటి మనల్నంతా కూడా భగవంతుడు గుణములతో జయిస్తాడు. భగవంతుడు నాకు వద్దు అన్నా కూడా తన యొక్క గుణాతిశయంతో వశపరుచుకుంటాడు స్వామి. వల్ల కూడారై వెల్లుం షీర్ గోవింద, అనేక కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి గోవింద సంబోధన. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నేత్రపరవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. విజయవాడ నగరంలోని ఊటుకూరి వారి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు తిరుప్పావై పాసుర పఠనంతో మేల్కొలుపులు నిర్వహించారు.
అనంతరం స్వామివారి సుందరమూర్తిని సర్వాలంకార శోభితంగా పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప నగరం ఉత్సవ రమణీయలతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ధనుర్మాసోత్సవాలలో భాగంగా నగరంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం 27వ రోజు కొడారాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆండాల్ సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించి ముత్యాల కవచంతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను గావించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల పాసుర పఠనాదుల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నిర్వహించారు. చిత్తూరులోని గిరింపేటలో నెలవైన శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో పుష్య మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా శివకామ సుందరి సమేత చిదంబరేశ్వరునికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై కాలభైరవ స్వామివారికి అభిషేకాది ఆరాధనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై దీపహారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తెచ్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద